నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 4 జాతీయ రహదారులను నేషనల్ హైవే 16తో అనుసంధానం చేసి రాజధానిని అమరావతిని మరింత డెవలప్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. రాజధాని అమరావతిలోని E11, E13 రోడ్లను చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16తో అనుసంధానం చేయాలని మొదటైతే నిర్ణయించినటువంటి CRDA ఇప్పుడు మరో 2 జాతీయ రహదారులను వాటికి జత చేసింది. వీటిని E5, E15 రోడ్లుగా కూడా ఈ జాతీయ రహదారితో అనుసంధానించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మేరకు ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు. వీటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి CRDAతో సమావేశంలో ఆమోదం కూడా చెప్పడం అయితే జరిగింది. వాటిలో మొదటి ప్రాధాన్యతగా E11, E13 రహదారుల నిర్మాణం అయితే చేపట్టనున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ADC ఆధ్వర్యంలో వాటి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ రహదారుల అలైన్మెంట్ నిర్ణయించేందుకు ADC కన్సల్టెంట్ను నియమించింది. E11, E13 రహదారుల నిర్మాణం గతంలో మొదలైంది. అయితే వైకాపా అధికారంలోకి వచ్చాక దానిని ఆ రాజధాని పనులనేవి నిలిపివేయడంతో ఆ రహదారులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిలో ఇప్పుడు వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాజధానికి మెరుగైన అనుసంధానం కోసం ఈ జాతీయ రహదారిని కలపాలని అయితే ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆ 2 రహదారులను పొడిగించే ప్రాంతం కొండలను ఆనుకొని వెళ్తుంది కాబట్టి పెద్దగా భూ సమీకరణ సమస్య కూడా ఉండదని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. E11 రహదారి పొడవు మొదట నిర్ణయించిన ప్రకారం 7.5 కిలోమీటర్లు. ఇది నీరుకొండ గ్రామం పక్క నుంచి కురగల్లు అలాగే వరకు నిర్మించాలన్నది ప్రతిపాదన. దీన్ని ఇప్పుడు మరో 4 కిలోమీటర్ల వరకు పొడిగిస్తారు. అంటే ఎయిమ్స్ ముందు నుంచి తీసుకెళ్ళి ఇది జాతీయ రహదారి 16కి అయితే కలుపుతారు. ఇక E13 వచ్చేసి ఈ రహదారిని సిరికొండ గ్రామానికి మరొక పక్క నుంచి నవ్వులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించాలన్నది మొదటి ప్రతిపాదన. ఇప్పుడు ప్రెసిడెంట్ దీన్ని మరో 2.5 కిలోమీటర్లు పొడిగించి ఎయిమ్స్కు వెనుకవైపు నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక E5, E15 ఈ 2 రహదారులను పొడిగించాలనేది కూడా ప్రాథమికంగా నిర్ణయించినటువంటి ప్రణాళిక. వాటిని ఎటు తీసుకువెళ్ళి జాతీయ రహదారితో కలపాలన్న అంశంపై ఈ CRDA, ADCలు ప్రజెంటు కసరత్తు చేస్తున్నాయి. వాటిని కూడా త్వరగా తేల్చి జాతీయ రహదారులతో ఈ 4 రోడ్లను అంటే E11, E13, E5 అలాగే E15 ఈ 4 రహదారులను నేషనల్ హైవే 16తో అనుసంధానం చేసే విధంగా త్వరగా పనులు చేపట్టాలి, టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ 4 రోడ్ల టెండర్లు ఎప్పుడు పడతాయి, వాటి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశాన్ని రాబోయే వీడియోలో వివరిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.